హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. సో నేను జాబ్ కోసం యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉండగా ఈ నోటిఫికేషన్ గురించి అయితే ఒకరు చెప్పారు. అయితే చెప్పేటప్పుడు చిన్న మిస్టేక్ అయితే చెప్పారు. సో దాన్ని చిన్న కరెక్ట్ చేయడానికి నేను చెప్తున్నాను. ఓకే, ఫస్ట్ వచ్చేసి మన నోటిఫికేషన్ ఏందని చెప్పేసి చూద్దాం. ఇంతకు నోటిఫికేషన్ అనేది ఏంటంటే, సో నవోదయ విద్యాలయ సమితి వారు రెగ్యులర్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ పూర్తిగా కూడా నాన్ టీచింగ్కి సంబంధించింది, టీచింగ్కి అయితే సంబంధించింది కాదు. సో ఈ నాన్ టీచింగ్ పోస్టులలో హైయెస్ట్ కేటగిరీ పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ కమిషనర్ అండ్ లోయెస్ట్ వన్ వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్. సో అయితే వాళ్ళు ఇచ్చిన ఒకసారి పోస్టులు చూస్తే మనం వేకెన్సీస్ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ కమిషనర్కి సంబంధించినవి, అసిస్టెంట్ కమిషనర్కి అడ్మైన్కి సంబంధించింది, అలాగే ఫీమేల్ స్టాఫ్ నర్సు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్లేషనల్ ఆఫీసర్, అలాగే జూనియర్ ఇంజనీర్ సివిల్, స్టెనోగ్రాఫర్, కంప్యూటర్ ఆపరేటర్, క్యాటరింగ్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్, అది కూడా హెడ్ క్వార్టర్స్ లెవెల్లో, అలాగే జేఎన్వికి ఆర్డర్ కూడా ఉంది. అలాగే ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్, ల్యాబ్ అటెండెంట్, మెస్ హెల్పర్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఇది కూడా హెడ్ క్వార్టర్స్ లెవెల్లో ఉంది. రీజనల్ లెవెల్ నథింగ్ బట్ జేఎన్వి లెవెల్లో కూడా ఉంది. అంటే జేఎన్వి నవోదయ స్కూల్స్లలో వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. అయితే ఇందులో ఈ పూర్తిగా ఈ వేకెన్సీస్ అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే మెజారిటీ ఆఫ్ ద వేకెన్సీస్, మోస్ట్ ఆఫ్ ద వేకెన్సీస్ ఆర్ ఆల్ ఇన్ ద నార్త్ ఈస్ట్ స్టేట్స్. సో వాట్ ఆర్ ద నార్త్ ఈస్ట్ స్టేట్స్ అంటే సిక్కిము కానీ, మేఘాలయ కానీ, త్రిపుర కానీ, సో అలాంటి స్టేట్స్ అనమాట. సో మోస్ట్ ఆఫ్ ది పోస్టులు కూడా, అన్ని పోస్టులు కూడా అక్కడే వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి సో ఫిల్అప్ అనేది అలొకేషన్ కూడా మొత్తం అక్కడే జరుగుతుంది. ఇది పూర్తిగా ఇందులో క్లియర్గా ఇచ్చేసాడు కూడా. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, దీని కింద చూడండి, మెజారిటీ ఆఫ్ వేకెన్సీస్ బీయింగ్ నోటిఫైడ్ వైడ్ దిస్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ రిక్రూటింగ్ ఆర్ ఇన్ నార్త్ ఈస్ట్ రీజియన్ and hard stations as notified by the NAVS Navodaya Vidyalaya Samiti. Therefore, selected candidates are likely to be posted in northeast region and at hard stations on initial posting on recruitment, and request for change of region will not be entertained under any circumstances whatsoever అని చెప్పేసి చెప్పారు. అంటే ఇక్కడ మరి ఇక్కడ చూడండి, ఇది ఈ లైన్ మొత్తం ఓకే. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ నోటిఫికేషన్ అయితే మరి కింద ఇంకా క్లియర్గా ఇచ్చాడు. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ అని చెప్పేసి ఈ బాక్సెస్ అయితే మనకు చెప్తాయి. ఫస్ట్లో అసిస్టెంట్ కమిషనర్ గ్రూప్ ఏ కేటగిరీ కింద చూస్తే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే టోటల్గా 5 ఉన్నాయి. అదే అసిస్టెంట్ కమిషనర్ అడ్మైన్ వచ్చేసి 2 ఉన్నాయి, ఫీమేల్ స్టాఫ్ నర్స్ వచ్చేసి 82 ఉన్నాయి, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వచ్చేసి 10 ఉన్నాయి, ఆడిట్ అసిస్టెంట్ వచ్చేసి 11 ఉన్నాయి, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ వచ్చేసి 4 ఉన్నాయి. ఇది వచ్చేసి గ్రూప్ బి కేటగిరీ. అది ఆడిట్ అసిస్టెంట్ వచ్చేసి గ్రూప్ సి కేటగిరీ. అలాగే జూనియర్ ఇంజనీర్ వచ్చేసి సివిల్లో 1 పోస్ట్ వేకెన్సీ ఉంది. నెక్స్ట్ వచ్చేసి స్టెనోగ్రాఫర్ వచ్చేసి 22, కంప్యూటర్ ఆపరేటర్ వచ్చేసి 4 ఉన్నాయి, ఓపెన్ కేటగిరీలో 2 ఉన్నాయి, క్యాటరింగ్ అసిస్టెంట్ వచ్చేసి 87 ఉంటే ఓపెన్ కేటగిరీలో 37 ఉన్నాయి. అలాగే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ వచ్చేసి ఇక్కడ హెడ్ క్వార్టర్స్ లెవెల్లో 8 వేకెన్సీస్ ఉంటే అందులో ఓపెన్ కేటగిరీలో 4 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ గ్రూప్ సి కేటగిరీ జేఎన్వి క్యాడర్లో వచ్చేసి టోటల్గా 22 ఉంటే అందులో ఓపెన్ కేటగిరీలోనే 254 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ వచ్చేసి గ్రూప్ సి కేటగిరీలో 273 పోస్టులు వేకెన్సీగా ఉంటే అందులో ఓపెన్ కేటగిరీలో వచ్చేసి 113 ఉన్నాయి. అలాగే ల్యాబ్ అటెండెంట్ కూడా 142 టోటల్ వేకెన్సీస్, ఓపెన్లో 59 ఉన్నాయి. మెస్ హెల్పర్ 629 టోటల్ వేకెన్సీస్, ఓపెన్ కేటగిరీలో 257. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 23, ఓపెన్ కేటగిరీలో 14. ఓకే, ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. నేచర్ ఆఫ్ డిసబిలిటీస్ ఐడెంటిఫై సూటబుల్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి ఓఏ, బిఏ, ఓఎల్, ఓఏఎల్, సిపి, ఎల్సి, డిడబ్ల్యూ, ఏఏవి అని చెప్పి ఇచ్చాడు కదా. సో వాటి యొక్క అబ్రివేషన్ కూడా కింద ఇచ్చాడు. సో అంటే ఒకవేళ ఇది ఓఏ, సో ఓఏ అంటే ఏముంది ఇక్కడ చూసినట్లయితే మనకు ఓఏ ఈక్వల్ టు 1 ఆర్మ్. ఓకే, ఒక చెయ్యి విన్నా కూడా ఈ పోస్టులకి అయితే వాళ్ళు ఎలిజిబుల్, ఒక చెయ్యి ఉన్నా కూడా.
సో అలాగే ఇక్కడ ఓహెచ్ ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్ అని ఉంటే సో ఇక్కడ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ లేదు కాబట్టి వాళ్ళు ఎలిజిబుల్ ఆ పోస్ట్కి అయితే వేకెన్సీ ఆ పోస్ట్కి ఎలిజిబుల్ అయితే వాళ్ళు ఉండాలని చెప్పేసి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు ఫస్ట్ ఆ పోస్ట్కి అప్లై చేయడానికి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆ పోస్ట్కి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి అసిస్టెంట్ కమిషనర్కు పోస్ట్ కోడ్ 1కి వచ్చేసి దానికి సంబంధించిన వచ్చేసి మాస్టర్ డిగ్రీ వచ్చేసి హ్యుమానిటీస్లో కానీ సైన్స్లో కానీ కామర్స్లో కానీ ఉండాలి ఒక రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి. అలాగే అతనికి ప్రిన్సిపల్గా చేసిన అనుభవం ఉండాలి. అది కూడా ఎన్ని సంవత్సరాలు అంటే 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో కానీ ఆటోనామస్ ఇన్స్టిట్యూషన్లో కానీ సెమీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో కానీ ఉండాలి. సో డిజరబుల్ క్వాలిఫికేషన్ అనేది వర్క్ రెసిడెన్షియల్ ప్యాటర్న్ గురించి ఐడియా ఉండాలి, అందులో చేసి ఉండాలి. అలాగే ఏమైనా రీసెర్చ్ వర్క్ చేసి ఉంటే కూడా బెనిఫిట్ అయితే ఉంటుంది. బట్ ఇది వచ్చేసి డిజరబుల్ క్వాలిఫికేషన్ కాబట్టి ఇదైతే ఎసెన్షియల్ కాదు. కాబట్టి ఈ పైన ఉన్న 2 క్వాలిఫికేషన్లు ఉంటే సరిపోతుంది. అదే అసిస్టెంట్ కమిషనర్కి వచ్చామనుకోండి అడ్మైన్కి, అతనికి వచ్చేసి ఖచ్చితంగా అతను లేదా ఆమెకి వచ్చేసి వేకెన్సీస్ వచ్చేసి క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఏమి ఉండాలంటే గ్రాడ్యుయేట్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అలాగే రెగ్యులర్ బేసిస్ పైన 8 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అలాగే ఎక్స్పీరియన్స్ ఆఫ్ హ్యాండ్లింగ్ అడ్మినిస్ట్రేటివ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఇన్ రెస్పాన్సిబుల్ కెపాసిటీ ఇన్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ ఆటోనామస్ స్టాచ్యురీ ఆర్గనైజేషన్. సో మొత్తానికి గవర్నమెంట్ దాంట్లో అతను 8 yearsగా పనిచేసిన అనుభవం అయితే ఫైనాన్షియల్ సిస్టమ్ పైన అనుభవం అయితే ఉండాలి. ఓకే, అలా కింద క్లియర్గా ఇచ్చాను నోట్లో. ద క్యాండిడేట్ మస్ట్ పొసెస్ అట్లీస్ట్ 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హ్యాండ్లింగ్ అడ్మినిస్ట్రేటివ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఇన్ ఏ సూపర్వైజరీ లెవెల్ పోస్ట్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ లెవెల్ ఆఫ్ 7. సో ఫీమేల్ స్టాఫ్ నర్స్ సో బీఎస్సీ నర్సింగ్ అయినా చేసి ఉంటే సరిపోతుంది. లేకపోతే ఈ గ్రేడ్ ఏ డిప్లొమా సర్టిఫికేటు రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి నర్సింగ్లో చేసి ఉండాలి. అలాగే ఇండియన్ ఆర్ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్టర్ అయి ఉండాలి. ప్రాక్టీస్ ఒక 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, ప్రాక్టీస్ చేసి ఉండాలి. అది హాస్పిటల్లో కానీ లేకపోతే క్లినిక్లో కానీ. ఓకే, హిందీ ఇంగ్లీష్ కూడా వచ్చి ఉంటే బాగుంటుంది అని చెప్పేసి డిజరబుల్ క్వాలిఫికేషన్ ఇచ్చాడు. సో అది వచ్చి లేకుండా కూడా నడుస్తుంది. జనరల్గా మనందరికీ హిందీ ఇంగ్లీష్ పైన అవగాహన ఉంటుంది కాబట్టి సో మనకు అయితే ఆ ప్రాబ్లం అయితే ఉండదు. సో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇప్పుడు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గురించి మాట్లాడితే సో అందులో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి డిగ్రీ ఉండాలి, కంప్యూటర్ పైన అవగాహన అయితే ఉంటే సరిపోతుంది. డిజరబుల్ క్వాలిఫికేషన్ 3 years అన్నాడు కానీ ఉన్నా లేకుండా నడిచిపోతుంది. అలాగే ఆడిట్ అసిస్టెంట్కి మాత్రం ఖచ్చితంగా బీకామ్ చేసి ఉండాలి. అంటే డిగ్రీ ఉండాలి, అది కూడా ఎందులో ఉండాలి, ప్రత్యేకంగా కామర్స్లో అయ్యి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ట్రాన్స్లేషన్, అతనికి వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఉండాలి, హిందీలో కానీ లేకపోతే ఇంగ్లీష్లో కానీ ఉన్న సరిపోతుంది. అలాగే జూనియర్ ఇంజనీర్ వచ్చేసి సివిల్, సో బీటెక్ సివిల్ అనేది చేసి ఉండొచ్చు, లేకపోతే 3 years డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసినా సరిపోతుంది. అది చేస్తే ఖచ్చితంగా 3 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి డిప్లొమా అయితే. లేకపోతే బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు డైరెక్ట్ ఒక పోస్ట్కి అయితే ఎలిజిబుల్. కింద అయితే ఇచ్చాడు 3 years experience of 3 years of the candidate in construction of building must be in central state government or autonomous statutory organization. స్టెనోగ్రాఫర్, దీనికి వచ్చి స్టెనోగ్రాఫర్కి వచ్చేసి ఇంటర్మీడియట్ చేసి ఉండాలి. షార్ట్ హ్యాండ్ స్పీడ్ వచ్చేసి 80 words per minute, టైపింగ్ స్పీడ్ వచ్చేసి 40 words per minute, ఇంగ్లీష్ కరస్పాండింగ్ వచ్చేసి 12,000 kbph. కంప్యూటర్ ఆపరేటర్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ, అలాగే డేటా ఎంట్రీ 1 year డిప్లొమా సర్టిఫికేట్ ఉండాలి. అలాగే 1 year కంప్యూటర్ డిప్లొమా సర్టిఫికేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్. ద డిప్లొమా మస్ట్ బి ఇష్యూడ్ బై ఇన్స్టిట్యూషన్ అథరైజ్డ్ బై సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ టు అవార్డ్ సచ్ డిప్లొమా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్యాటరింగ్ అసిస్టెంట్కి ఏదైనా 10th class ఉంటే సరిపోతుంది. దాంతోపాటు 3 years డిప్లొమా క్యాటరింగ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అది కూడా మినిస్టర్ ఆఫ్ టూరిజం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ స్టేట్ గవర్నమెంట్లో ఇచ్చిన సర్టిఫికేట్ అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ వచ్చేసి హెడ్ క్వార్టర్స్ లెవెల్కి, అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ వచ్చేసి జేఎన్వి క్యాడర్కి రెండింటి కూడా సేమ్ క్వాలిఫికేషన్. అది కూడా ఏ క్వాలిఫికేషన్ అంటే ఇంటర్మీడియట్తో పాటు కీబోర్డ్ పైన 30 words per minute
ఇన్ ఇంగ్లీష్లో లేకపోతే హిందీలో అయితే 25 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేసే క్యాపబిలిటీ ఉంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్కి 10th పాటు ఐటీ సర్టిఫికేట్ ఉండాలి. ల్యాబ్ అటెండెంట్కి అయితే 10th క్లాస్తో పాటు డిప్లొమా ఇన్ ల్యాబ్ టెక్నాలజీ టెక్నిక్తో సర్టిఫికేట్ ఉండాలి. లేకపోతే 12th క్లాస్ విత్ సైన్స్ స్టూడెంట్ అయితే పర్లేదు. మెస్ హెల్పర్కి అయితే 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. సో మెస్ హెల్పర్ యొక్క ఏజ్ వచ్చేసి 18 to 30 మధ్యలో ఉండాలి. ల్యాబ్ అటెండెంట్కి అయితే 18 to 30 మధ్యలోనే, ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్కి అయితే 18 to 40 మధ్యలో ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ సెక్రటరీకి అయితే అసిస్టెంట్కి అయితే 18 to 27 ఉండాలి. 18 to 27, 35 years వరకు మ్యాక్సిమం లిమిట్. సో మ్యాక్సిమం అన్ని పోస్టులకు వచ్చేసి యావరేజ్గా తీసుకున్నట్లయితే 30 years అని చెప్పేసి తీసుకోవచ్చు. సో ఇందులో ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చాడు, మనందరికీ తెలిసిన విషయమే. సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వాళ్ళకి 30 years ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ డిజబిలిటీ ఏదైనా ఉంటే వాళ్ళకు ఓబీసీ వాళ్ళకి 13 years, మొత్తం డిజబిలిటీ ఉంటే 10 years ఎక్స్ట్రా వస్తుంది. ఓకే, సో ఇదంతా ఎగ్జామ్ ప్యాటర్న్, మోడ్ ఆఫ్ సెలెక్షన్ మొత్తం ప్యాటర్న్ ఇచ్చాడు. సో ఇది ఫీజు అయితే డిఫరెంట్ పోస్ట్కి అయితే డిఫరెంట్ ఉంటుంది. సో డిఫరెంట్ పోస్ట్కి డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. సో మ్యాక్సిమం అసిస్టెంట్ కమిషనర్కి తప్ప మిగతా అన్ని ఎగ్జామ్స్కి సేమ్ ప్యాటర్న్ ఫాలో అయ్యాడు, బట్ వచ్చేసి డిఫరెంట్ మార్క్స్ అయితే ఉండొచ్చు. సో కామన్గా ఉన్న సిలబస్ వచ్చేసి ఏంటంటే ఒక అసిస్టెంట్ కమిషనర్ పోస్టుకు తప్ప రీజనింగ్, ఆథమెటిక్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ పైన క్వశ్చన్స్ అడిగాడు. ఒక స్టాఫ్ నర్స్కు మాత్రం సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా అడిగాడు. అలాగే ఆడిట్ అసిస్టెంట్ కూడా సబ్జెక్ట్ నాలెడ్జ్ అయితే అడిగాడు. జూనియర్ ట్రాన్స్లేషన్ కూడా సబ్జెక్ట్ నాలెడ్జ్ అడిగాడు. జూనియర్ ఇంజనీరింగ్ ఖచ్చితంగా సబ్జెక్ట్ నాలెడ్జ్ అయితే అవసరము. మిగతా పోస్టులకు అయితే జనరల్గా లైట్ తీసుకున్నాడు. అసిస్టెంట్ కమిషనర్కి వచ్చినట్లయితే ఆర్థమెటిక్ రీజనింగ్తో పాటు ఇంగ్లీష్, హిందీ స్కిల్స్తో పాటు జనరల్ అవేర్నెస్తో పాటు అకాడమిక్ అండ్ రెసిడెన్షియల్ ఆస్పెక్ట్స్ కింద మొత్తం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ లెర్నింగ్, ప్రాస్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, సో ఇది మొత్తం సైకాలజీ సిలబస్ ఇచ్చాడు. ప్రాస్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ కూడా, స్కూల్ మేనేజ్మెంట్ కూడా, అడ్మినిస్ట్రేటివ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ సిలబస్ కూడా ఇచ్చాడు. సో మొత్తానికి ఇది ప్రిన్సిపల్కి సంబంధించిన సిలబస్ మాదిరే ఉంది. ఎగ్జామ్ సెంటర్లో అయితే మీకు దగ్గర ఉన్న సిటీలో అయితే ఖచ్చితంగా పడుతుంది. ప్రతి స్టేట్ నుంచి సెంటర్లు అయితే అందుబాటులో ఉండేలా ఇది డిజైన్ చేసుకున్నాడు. అప్లికేషన్ స్టార్టింగ్ అండ్ క్లోజింగ్ డేట్స్ అయితే చూద్దాం. సో అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి January 12 నుంచి అయితే అప్లికేషన్ క్లోజ్ అయితే February 10 వరకు అయితే అప్లికేషన్ మనం చేసుకోవచ్చు. అలాగే ఫీజు కూడా సేమ్ డేట్స్ అయితే ఉన్నాయి. సో 12th January నుంచి ఫీజెస్ మనం అప్లై చేసిన తర్వాత ఫీ పే చేసుకొని స్టార్ట్ చేస్తే, అలాగే మనం February 10 వరకు మనం ఫీజు అయితే డిపాజిట్ చేసుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించిన ఫీజు చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ మరియు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు ఎలాంటి ఫీజు అయితే కట్టనవసరం లేదు. అలాగే ఓబీసీ, నాన్ క్రిమిలేయర్ అండ్ అన్రిజర్వ్డ్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో, అంటే ఓపెన్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆ ఫీజెస్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే అసిస్టెంట్ కమిషనర్ అమ్మాయికి 1,500 రూపీస్, అలాగే ఫీమేల్ స్టాఫ్ నర్స్కి 400 రూపీస్, అలాగే ల్యాబ్ అటెండెంట్, మెస్ హెల్పర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేసి 750 రూపీస్ ఉంటుంది. అలాగే మిగతా అన్ని పోస్టులు ఏవైతే ఉన్నావో వాటికి అన్నీ కూడా 1000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను దాని గురించి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.